హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్గా మారింది సంధ్యా థియేటర్ ఘటన. ఏదైతే అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అసెంబ్లీలో కూడా ఈ సంధ్యా థియేటర్ ఘటన చర్చకు తీసుకురావడంతో మొత్తం దేశవ్యాప్తంగా దీని గురించి మాట్లాడుకునే పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. అయితే దీనికి ప్రాథమికంగా అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రశేఖర్ రెడ్డి ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి స్టార్టింగ్ నుంచి కూడా అల్లు అర్జున్తో అత్యంత సన్నిహితంగా ఉండడం, సొంత మామ కాబట్టి ప్రతి విషయంలోనూ ఆయన వెనకాల ఉంటూ అల్లు అర్జున్ ఏదైతే ఎక్కడికైతే వెళ్తున్నారో ప్రతి చోటకి ఆయన వెళ్ళడం మనందరికీ తెలిసిన విషయమే. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన ఉందో ఆ రోజు కూడా ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆ ఘటనలో ఉండడం అయితే జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు అనేక వీడియోల్లో కూడా మనం ఆయన్ని చూడడం అయితే జరిగింది. అయితే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం హాట్ టాపిక్గా ఎందుకు మారారు అంటే అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ కాదని, అల్లు అర్జున్ తనకంటూ ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో అల్లు అనే స్టార్డమ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉండగా ఈ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు అత్యంత సొంత మామ కాబట్టి సన్నిహితంగా మెలగడం, అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం అయితే మనం తరచూ చూస్తూ ఉన్నాం. అయితే ఈయన రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గతంలో 2014లో టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేయడం జరిగింది. అదే నియోజకవర్గం టీడీపీ అతను ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ మంచిరెడ్డి కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన 11,000 ఓట్ల మెజారిటీతో ఆ రోజు గెలుపొందడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ఆనాడు 2014లో కూడా అతని మామ వెంట ప్రచారం చేయడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఓటమి పాలైన అనంతరం 2018లో టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి 2018లో సీటు ఆశించి భంగపడి అదే మంచిరెడ్డి కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం, అప్పుడు ఆయనకు ఆ సీటు కేటాయించడంతో ఆయన కొంత మనస్తాపానికి అయితే గురయ్యి ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ టైంలో హస్తంగూటికి చేరడం అయితే జరిగింది. హస్తంగూటికి చేరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ సీటు ఆశించి భంగపడడం కూడా అందరికీ విదితమైన తెలిసిన విషయమే. అయితే ఈ ఎపిసోడ్ అంతా దేని గురించి అంటే ఎవరైతే కంచిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో ప్రస్తుతం అల్లు అర్జున్కు అత్యంత పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. రెండు పార్టీలకి చెడ్డ రేగడి వల్ల ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదన్నట్టుగా అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన కొద్ది నెలల క్రితం ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేరే ఒక సందర్భంలో ఎవరైతే ఫారెస్ట్లో ఏదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులపై ఆ సంభాషణలో మాటగా ఇప్పుడు ప్రస్తుతం హీరోలు కూడా అటువంటి దొంగలను హీరోలుగా చూపిస్తున్నారని ఒక సందర్భంలో మాట్లాడితే అదేదో పెద్ద తప్పులాగా ఈ కంచెల చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దాన్ని పవన్ కళ్యాణ్ని తప్పు పట్టడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కి క్షమాపణ చెప్పాలంటూ ఆయన వ్యాఖ్యానించడం, విమర్శలు చేయడం జరిగింది. అయితే ఏదైతే కంచెల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో ఆయన ప్రస్తుతం కాంగ్రెస్లో కూడా ఆయనకు కనీస గౌరవం దక్కట్లేదని పలువురైతే విమర్శిస్తున్నారు. నేడు ఆ చంద్రశేఖర్ రెడ్డికి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా రాష్ట్ర చైర్మన్గా వ్యవహరిస్తున్న మున్షి కలవడంతో ఆవిడ ఈ సంధ్యా థియేటర్ ఘటనలో మాట్లాడడానికి చంద్రశేఖర్ రెడ్డి సుముఖతగా ఉండడంతో ఆయన గాంధీ భవన్ నుంచి వెనుతిరగడం అనేది జరిగింది. దీన్ని బట్టి కంచెల చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీలో కూడా సరైన గుర్తింపు లేకపోవడం, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సంధ్యా థియేటర్ ఘటన సంబంధించి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి జరుగుతున్న వాగ్వివాదం అనొచ్చు, లేదంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగిన విషయాన్ని కూలంకషంగా వ్యతిరేకించడం కావచ్చు అల్లు అర్జున్ని. ఇప్పుడు అది రాష్ట్రంలోనే పెను సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. మనం ఫస్ట్ నుంచి గమనిస్తే ఏదైతే పుష్ప సినిమా
సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ కనీసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పేరు కూడా గుర్తు లేకపోవడం, అప్పుడు ఆయన కొంత గుర్తులానట్టుగా మాట్లాడడంతో ఈ విషయం అందరికీ చర్చనీయాంశం అవడంతో రేవంత్ రెడ్డి కొంత లోపల కక్ష అనేది ఉందా, లేదంటే కొంత మనోభావం దెబ్బతిందా అనేది అయితే ఖచ్చితంగా అందరికీ వచ్చిన ఆలోచనగా మనం అయితే చూడాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు, చట్టం దాని పని చేసుకుపోతుంది, నాకు ఈ రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. అల్లు అర్జున్ కనీసం ఆ బాలిక మృతి చెందినా సరే కనీసం స్పందించలేదు, కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారని ఆరోపణలు చేయడం, అదేవిధంగా దాన్ని తిప్పికొట్టే విధంగా అల్లు అర్జున్ నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, నన్ను తక్కువ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు, వారితో నాకు ఎటువంటి కక్ష లేకపోయినా నాకు ఈ రకంగా ఆరోపణలు చేయడం నా మీద తగదంటూ ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దానికి ఖండిస్తూ ఏదైతే పోలీసులను కూడా అల్లు అర్జున్ విమర్శించడం జరిగింది. పోలీసులు తన వైపు తప్పు ఏమీ లేదంటూ పోలీసులు వ్యవహారం పోలీసులకు అన్నీ చేశారని చెప్పడంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ చేసిన ఆ ఘటనను మినిట్ టు మినిట్ వీడియో ఒకటి తయారు చేసి ప్రస్తుతం ఆ అభిప్రాయం ప్రజలే చెప్పాలంటూ ఒక వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి చోట వైరల్గా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రతి ఎపిసోడ్లో కంచర్ల చంద్రశేఖర్ ఉండడం, కంచర్ల చంద్రశేఖర్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం, అటు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్లో చేరడం, కాంగ్రెస్లో కూడా అతనికి సముచిత స్థానం అయితే ఖచ్చితంగా లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారు అని కూడా పలు ఆరోపణలు విమర్శలు అయితే పార్టీలో గుసగుసలాడుకునే పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఎపిసోడ్ అంతా గమనిస్తే ఏదైతే అల్లు అర్జున్ వివాదంతో తన మామకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది అనే విమర్శలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయడం, అటు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం, అటు బీఆర్ఎస్ని కాదని ఇటు రావడం, ఆయన పరిస్థితి ఏంటనేది రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అయితే చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ వివాదంలో తారాస్థాయికి చేరింది. ఏదైతే అల్లు అర్జున్ ఒక్కరోజు అరెస్ట్ అయ్యి వస్తే ప్రముఖులందరూ అల్లు అర్జున్ కలవడం, అదే ప్రముఖులు ఒక మహిళ మృతి చెంది బాలుడు విషమ పరిస్థితుల్లో హాస్పిటల్లో కనీసం కదలలేని పరిస్థితిలో ఉంటే ఎవరూ కూడా వెళ్ళి పరామర్శించలేదు అన్న సీఎం మాటలకు బలం చేకూరుస్తూ వాళ్ళ చర్యలు ఉండడం, ప్రముఖుల నుంచి కనీసం ఎటువంటి స్పందన రాకపోవడం, అల్లు అర్జున్కు సింపతిగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించడం, ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ వైపే తప్పు ఉంది అన్నట్టుగా ప్రజల్లో ఒక బలమైన మెసేజ్ అయితే వెళ్ళడం జరిగింది. ఇది ఏ పక్కకి వెళ్తుంది, ఎటు నుంచి ఎటు వెళ్ళి ఆగుతుంది? అల్లు అర్జున్ 20 సంవత్సరాలు కష్టపడి క్రియేట్ చేసుకున్న స్టార్డమ్ ఒక్క రోజులో అతలాకుతలమైంది. అయితే అల్లు అర్జున్ తిరిగి పుంజుకుంటారా, ఆ కుటుంబాన్ని ఆదుకుంటారా, ఆ పిల్లవాడికి సంబంధించిన తగు ఆరోగ్యానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారా? ఇవన్నీ తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.